దట్టంగా కమ్ముకున్న పొగమంచులో నా ప్రయాణాన్ని సాగించక తప్పలేదు. ఎందుకు చెప్తాను, ఈ వీడియో చివరి వరకు చూడండి. నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ మనం ప్రతి సంవత్సరం 31st నైట్ చర్చిలోని కేక్ కట్ చేస్తుంటాం. కేక్ తీసుకుని వచ్చేందుకు ములియగూడ బయలుదేరినప్పుడు రోడ్ అంతా పొగమంచుతో నిండిపోయి ఉంది. మనం వెళ్ళగానే మన కోసం మాయ కేక్ రెడీగా ఉంచాడు. అది పట్టుకుని మళ్ళీ తిరిగి బయలుదేరాం. నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ చర్చి బిలీవర్స్ అందరితో కలిసి కేక్ కట్ చేసాం. ఒకరికొకరు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుంటుండగా మా చెల్లి దగ్గరికి వెళ్ళాను నేను. హ్యాపీ న్యూ ఇయర్. అలా కొంతసేపు మా చెల్లి జోకులేస్తూ మమ్మల్ని నవ్వించింది. 31st నైట్ మన షాప్ దగ్గర వేస్తున్న ముగ్గులు మంచు వర్షం కారణంగా తెల్లారేసరికి ఉండవేమో అనుకున్నాను. తెల్లారేసరికల్లా షాప్ దగ్గరికి వెళ్ళి చూసేసరికల్లా విషయ హ్యాపీ న్యూ ఇయర్ తో పాటుగా ముగ్గులు కూడా చాలా అద్భుతంగా కనిపించాయి. జనవరి 1st రోజున మేము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చర్చిలోనే గడిపాము. మాకు తోచిన కానుకలు వేసుకుని వాగ్దానాలు తీసుకుని మాకు వచ్చిన వాగ్దానాన్ని ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మాకు నెరవేరుస్తాడని మేము గొప్పగా నమ్ముతాము. ఇలా జనవరి 1st పండుగను మేము సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.